అయిపోయిన ఆర్మీ డాగ్స్ని ఎందుకు చంపేస్తారు? ఈ ఆర్మీ డాగ్స్ని చండీగఢ్లోని నేషనల్ ట్రైనింగ్ సెంటర్ ఫర్ డాగ్స్ అండ్ యానిమల్స్లో శిక్షణ ఇచ్చిన తర్వాత వాటిని సైన్యంలోకి తీసుకుంటారు. ఆర్మీలో ఉన్న ప్రతి డాగ్ ఒక నిర్దిష్ట రంగంలో నైపుణ్యం కలిగి ఉంటుంది. ఈ ఆర్మీ డాగ్స్ని గస్తీ నిర్వహించడానికి, ట్రాకింగ్ చేయడానికి, పేలుడు పదార్థాలను గుర్తించడానికి అండ్ విపత్తు సమయాల్లో ప్రమాదాల్ని గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారు. అయితే ఈ ఆర్మీ డాగ్స్కి విధుల నిర్వహణకు సంబంధించి వాటి ఫిట్నెస్ని పరిగణనలోకి తీసుకుంటారు. ఒకవేళ ఆర్మీ డాగ్స్ ఒక నెలపాటు డ్యూటీ పర్ఫామ్ చేయడానికి అన్ఫిట్గా పరిగణించబడితే వాటిని చంపి సైనిక లాంఛనాలతో వాటికి అంతిమ సంస్కారం చేస్తారు. ఎందుకంటే అన్ఫిట్ అయిన ఈ డాగ్స్కి ఇండియన్ బేస్ క్యాంప్కి సంబంధించి చాలా సమాచారం తెలుసుంటుంది. సో ఈ ఆర్మీ డాగ్స్ని ఎవరికైనా ఇస్తే అవి ముష్కర్ల చేతిలో పడితే ఆర్మీకి సంబంధించిన సమాచారం లీక్ అవుతుందేమో అని వాటిని చంపేసేవాళ్ళు. స్టార్టింగ్లో ఈ సిస్టమ్ని మనవాళ్లు ఇంగ్లాండ్ నుండి తీసుకున్నారు. బట్ 2015 తర్వాత భారత ప్రభుత్వం ఈ ఆర్మీ డాగ్స్ని చంపడాన్ని నిషేధించింది. తర్వాత అన్ఫిట్ అయిన ఈ డాగ్స్కి నెలకు 15,000 ఇచ్చి మీరట్లో పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి బాగోగులు చూసుకుంటుంది. ఆర్మీ తీసుకున్న ఈ నిర్ణయం నచ్చితే లైక్ చేసి డీజీఎం బజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.